మహనీయులకు గొప్ప నాయకులకు కులాలను అంటగడితే మనం ఎప్పటికీ భారతీయులుగా ఎదగలేమని కేవలం కులాల సమూహంగానే మిగిలిపోతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు నిడదవోలు నియోజకవర్గంలో 3050 కోట్ల వ్యయంతో చేపడుతున్న అమరజీవి జలధార ప్రాజెక్టు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అంబేద్కర్, గాంధీ, పొట్టి శ్రీరాములు వంటి వారు అందరి కోసం ఆలోచించిన గొప్పవారని, వారిని కులాలకు అతీతంగా చూడాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల్లో అమరజీవి జలధార వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం 7910 కోట్లు ఖర్చు చేస్తుందని తెలియజేశారు. ఈ ప్రాజెక్టుకు అమరజీవి అని పేరు పెట్టడానికి బలమైన కారణం ఉందని వివరించారు. తెలుగువారంతా ఏకం కావాలని ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన బూర్గుల రామకృష్ణారావు, తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు తనకు ఎంతో ఇష్టమైన నాయకులని, వారి త్యాగాలను స్మరించుకుంటూనే ఈ పథకానికి ఆ పేరు పెట్టినట్టు స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, మంత్రి కందుల దుర్గేష్, డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు సభను ఉద్దేశించి ప్రసంగించారు. అమరజీవి జలద్వార ద్వారా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్స్ నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల పరిధిలో 7910 కోట్ల రూపాయలని ఖర్చు పెడతా ఉన్నాం. ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే 35 ఏళ్లలో 1.2 కోట్ల మందికి దాహం తీర్చాలని సంకల్పించాం. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీర ప్రాంతం వెంబడి నివసించే మత్స్యకార సోదరులకి మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ తీర ప్రాంతాలను కలిపేలా ఈ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది. ప్రజలందరికీ కూడా స్వచ్ఛమైన శుద్ధమైన తాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2027 నాటికి పనులు చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. మీకోసమే మీరు అరిచి 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 గొంతులు ఎండుకుపోతే మీ గొంతు తడపడానికే ప్రాజెక్ట్ ఇది. 2018లో నేను భీమవరం వెళ్ళి 2000 వరుసగా తిరుగుతున్నప్పుడు భీమవరంకి వెళ్తే మన నాయకర్ గారే ఉన్నారు. వెళ్ళి ఆయన ఎక్కడో కూర్చోబెడితే నీళ్ళు ఇస్తే పసుపు పచ్చకున్నాయి బాత్రూంలో. అవి వడకట్టుకొని తాగాలంట. నా తల తిరిగిపోయింది. నాకు భూగర్భ జలాలు కలుషితం అయిపోయినాయి. ఒకవైపు నిండు నది గోదావరమ్మ పారడం ఏంటి, ఆర్థర్ కాటన్ కట్టిన బ్రిడ్జిలు ఉండి అన్నీ ఉండి ఈ ఆక్వా పొల్యూషన్కి మొత్తం భూగర్భ జలాలు కలుషితం అయిపోయినాయి అంటే నవ్వాలా ఏడవాలా నాకు అర్థం కాల. 7900 తోటి మనం ఈ ప్రారంభిస్తున్నది నిజంగా మనకి నీళ్లు కలుషితం కాకుండా ఉండుంటే ఎన్నిటికి ఉపయోగించేవాళ్ళో మీకు తెలియదు. మీ పిల్లల భవిష్యత్తుకి, మీ కాలేజీలకి, మీకు ఏదైనా స్కిల్ డెవలప్మెంట్. కానీ నీళ్లు కలుషితం అయిపోయి ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, ఇన్ ద నేమ్ ఆఫ్ కామర్స్ ఉన్న ప్రకృతి వనరులను చంపేసుకొని మనం ఈ రోజున వీటి ఖర్చు పెడుతుంటే బరువు హృదయంతో చెప్తున్నాను, చాలా బాధేస్తుంది. నా కోసం కాదు, మనందరి కోసం. ఏదైతే పూర్వం ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయో, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి దాహార్తిని తీర్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఇవాళ పెరవల్లో శ్రీకారం చుట్టడం జరిగింది అనేటువంటి విషయాన్ని సంతోషంగా మనందరూ కూడా స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, పెద్ద ఎత్తున నీరు అందుబాటులో ఉన్నప్పటికీ ఏదైతే రక్షిత మంచినీరు లేనటువంటి పరిస్థితి మన ప్రాంతంలో ఉన్నది, ఏదైతే ఆక్వా కల్చర్ కారణంగా నీరు కలుషితమైన ఉన్నది పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా మంచినీటి కోసం పరితపిస్తున్నటువంటి ప్రాంతం ఇది. అంటే అటువంటి ప్రాంతంలో ఈవేళ పెద్ద ఎత్తున దాదాపు 3050 కోట్లతో ఇవాళ ఒక శుద్ధి చేసినటువంటి నీటిని గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలకు ఇంటింటికి అందించేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో శ్రీకారం చుట్టబడతా ఉంది. మిత్రులారా, ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టినటువంటి పథకం జల జీవన్ మిషన్ పథకం కింద దేశంలో అన్ని గ్రామాల్లో ప్రజల యొక్క దాహార్తిని తీర్చి ఇంటింటికి కుళాయి నీరు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన దేశంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం అమలైనప్పటికీ కూడా దురదృష్టవశాత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఈ పథకం అమలుకు నోచుకోలేదు గత 5 సంవత్సరాల్లో అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మిత్రులు, ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50% నిష్పత్తిలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నటువంటి సందర్భంలో దాదాపు 27,000 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో
కేంద్ర ప్రభుత్వం 13,500 కోట్లు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా అప్పట్లో రాష్ట్రంలో అనుకున్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వం తన తాలూకు వాటాన్ని చెల్లించడానికి ముందుకు రాని కారణంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ గోదావరి జిల్లాల్లో ప్రజల యొక్క దాహార్తి తీరకుండా మిగిలిపోయింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులు. ఈ ప్రజల దాహార్తిని తీర్చడానికి మా దగ్గర నిధులు లేవని చేతులెత్తేసినటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. దాహార్తిని చేర్చడానికి డబ్బులు లేవు కానీ సొంతంగా డిస్టిలరీలను కలిపి పెద్ద ఎత్తున మద్యం సరఫరా చేస్తున్నాం, తాగండి చావండి అనే విధంగా గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చేసింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తుంది. ఏదైతే కేంద్రం నుంచి రాష్ట్రానికి మంజూరైనటువంటి జల జీవన్ మిషన్ నిధులు ఉన్నాయో కాలం చెల్లిపోయింది 2024 సంవత్సరంతో. కేంద్రం తన వాటాను ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అయితే ఎవరైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ మంత్రిగా ఉన్నారో వారి యొక్క కృషి, చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి కారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవడం ద్వారా మా రాష్ట్రంలో జల జీవనం మిషన్ మీరు ఇచ్చినటువంటి నిధులు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉపయోగించలేదు, మాకు మరింత గడువు కావాలి, మరింత సమయం కావాలి అని ప్రధానమంత్రి గారిని కోరిన మీదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేవలం పవన్ కళ్యాణ్ గారి కారణంగా 2028 వరకు కూడా సమయం ఇస్తూ రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో మీ పథకాన్ని పూర్తి చేసుకోండి కేంద్రం అనుమతి ఇచ్చింది అంటే దాని కృషి ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి చెప్పడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఎవరైతే 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకి నాంది పలికారో అటువంటి మహానుభావుడైనటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఈ జల్ జీవన్ మిషన్ కార్యక్రమానికి ఆ పేరును ఏర్పాటు చేయటం, త్యాగం నుంచి సంక్షేమానికి ప్రవహిస్తున్నటువంటి ఒక శాశ్వత ప్రవాహం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండోది, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించి ఏర్పాటవుతున్నటువంటి ఈ కార్యక్రమం మనందరి దాహార్తిని తీర్చేటువంటి కార్యక్రమం. ఎన్నాళ్లుగానో ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి గోదావరి జలాల్ని మంచినీరుగా ఇచ్చేటువంటి ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని మన నిడదవోలు నియోజకవర్గంలో పెరవలి గ్రామంలో ఏర్పాటు చేయటం మరింత ఆనందదాయకమైనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ అందుకు సమ్మతించినందుకు పవన్ కళ్యాణ్ గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక సాధారణమైన రాజకీయ సమావేశం కాదు, ఒక సాధారణమైనటువంటి కార్యక్రమం కూడా కాదు. ఈ కార్యక్రమం ఖచ్చితంగా ప్రజల యొక్క దాహార్తిని తీర్చేటువంటి కార్యక్రమం. ఇది ఒక అభివృద్ధి కార్యక్రమం మాత్రమే కాదు, ఎన్నాళ్లుగానో కలలు కంటున్నటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి అద్భుత ఘట్టం ఈ కార్యక్రమం. పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతానికి ప్రధాన సమస్య తాగునీరు. ఈ తాగునీటి సమస్య మీద ప్రత్యేకంగా దృష్టి సారించి 2 సంవత్సరాల్లో పూర్తయ్యే విధంగా ఇంటింటికి హర్ ఘర్ జల్ అనే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాన్ని 50-50 భాగస్వామ్యంలో నిధుల కొరత కాస్తో కోస్తో ఉన్నప్పటికీ కూడా ప్రజలందరికీ ఇచ్చిన మాట ప్రకారం తాగునీరు అందివ్వాలనే ఒక పవిత్ర ఆశయంతో ఈ కార్యక్రమానికి త్యాగశీలి పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఈ మంచి ఆలోచన కూడా ఆయనకే వ్యక్తిగతంగా వచ్చిన ఆలోచనని నేను భావిస్తున్నా. ఎందుకంటే చరిత్ర మర్చిపోయిన డొక్కా సీతమ్మ గారిని కానీ ఇంకా దామోదరం సంజయ్ గారు వీరందరినీ కూడా తిరిగి జన బాహుల్యంలో ప్రజలందరూ గుర్తుంచుకునేలాగా ఎవరికి వాళ్ళు వాళ్ళ పేరే వాళ్ళ తండ్రి గారి పేరే పెట్టుకోవాలనుకునే ఈ రోజుల్లో సమాజంలో గొప్పవారందరినీ కూడా మనం గుర్తు చేసుకోవాలనే ఒక చక్కటి ఆలోచనతో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు మీద జలధార ఈ జీవధార కార్యక్రమం శంకుస్థాపనలో వారితో పాటు కలిసి పాల్గొనటం నా అదృష్టంగా భావిస్తూ